140 పిల్లల్ని చంపిన వరల్డ్లో టాప్ సీరియల్ కిల్లర్. చాక్లెట్ ఇచ్చి వాళ్ళని అడవిలోకి తీసుకుపోయి టార్చర్ చేసి బాడీ పీసెస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేసేవాడు. ఈ రాక్షసుడి పేరే లూయిస్, టాప్ సీరియల్ కిల్లర్. షాక్ ఏంటి అంటే వీడు ఇంకా బతికే ఉన్నాడు. వీడి గురించి ఇంకా తెలుసుకుందాం ఈ వీడియోలో. 1957లో కొలంబియా అనే దేశంలో పుట్టిన వాడే లూయిస్ గ్రావిటో. తను చిన్నప్పటి నుంచే బాగా టార్చర్ అనుభవించేవాడు. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు. రోజు వచ్చి లూయిస్ని టార్చర్ చేసి మానసికంగా టార్చర్ పెట్టేవాడు. అతను డిసైడ్ అయిపోయాడు వేరే వాళ్ళని కూడా నేను మా నాన్నలాగే టార్చర్ పెట్టాలి అని. ఏజ్ 20 ఇప్పుడు లూయిస్కి. ఆర్ఫనేజ్ పిల్లల్ని, అడుక్కునే పిల్లల్ని చాక్లెట్ ఇస్తానని చెప్పి ఫారెస్ట్కి తీసుకుపోయి వాళ్ళని టార్చర్ చేసి రేప్ చేసి చంపేవాడు. పోలీసులకు దొరకనికి 5 years పట్టింది. 1999లో పోలీస్కి దొరికిపోయాడు. ఒక మైనర్ని అటాక్ చేస్తుంటే దొరికాడు. వాడి బ్యాగ్లో తాడు, బ్రాండీ బాటిల్స్, బ్లేడ్స్, ఇంకా చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయి. తర్వాత DNA టెస్ట్ చేస్తే వాడి అని కన్ఫర్మ్ అయింది. వాడు ఇంకా నిజం ఒప్పుకున్నాడు, నేనే చంపిన 140 పిల్లలని. వాడికి బుక్ రాసే అలవాటు కూడా ఉంది. ఇంకా విక్టిమ్ నేమ్స్, డేట్స్, లొకేషన్ అన్నీ రాసుకున్నాడు ఆ బుక్లో. కోర్టు వీడికి 1853 years జైలు శిక్ష ఇచ్చింది. కానీ కొలంబియా రూల్ ప్రకారం 22 years మాత్రమే జైల్లో ఉండాలి. ఈ రాక్షసుడు ఇంకా బతికే ఉన్నాడు. ఇలాంటి ట్రూ క్రైమ్ స్టోరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇండియా కేసు తీసుకుని వస్తాను.